మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ కిందే చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో అబుజ్మల్ లో అగ్రనేతలు హతమైనట్లుగా సమాచారం అందుతోంది. ప్రధానంగా నంబళ కేసారా ఆసన్న హతమయ్యారా తప్పించుకున్నారా అన్నది తెలియాల్సింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. విజయ్ చంద్రిక, మావోయిస్టుల కంచుకోట అబుజ్మల్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ టార్గెట్ గా నిన్న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా బస్తూర్ పోలీస్ స్టేషన్, ఓర్చా పోలీస్ స్టేషన్, దంతవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించి కీలక నేతలు కమలేష్, సురేష్, విమలాస్ సలాం మృతి చెందినట్టుగా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఒకవేళ ఇలా జరిగిన ఎన్కౌంటర్ లో అగ్రనేతల సమాచారం ఉంటే కనుక మావోయిస్ట్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసేది, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ప్రకటన చేసేవారు. సో దానికి సంబంధించి విశ్వసనీయంగా కన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల ఏరువైతే ఆపరేషన్ గా కేంద్ర హోంమంత్రి 2026 మార్చి 31 డెడ్ లైన్ పెట్టారు. ఆ లోపలగా మావోయిస్టులు ఆయుధాలు జనజీవన స్రవంతిలో గలవాలని కూడా ఆపరేషన్ ఆల్అౌట్ పేరుతో అమిత్ షా ఇప్పటికే డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి. దానిలో భాగంగా ఈ నెల జనవరి నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇది అతి భారీ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు చూసుకుంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో 40 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. అధికారికంగా ధృవీకరించాల్సింది. నిన్న జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి ఈస్ట్ బస్తర్ డివిజన్ PLB కంపెనీ నెంబర్ 6 ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే కీలక నేతలు కమలేష్ తో పాటు కొంతమంది కీలక నేతలు చనిపోయినట్టుగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ గా మారింది. దాంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అంతా కూడా నిగురుగప్పన నిపులా ఉంది. ముఖ్యంగా దండకారణ్యంలో తీవ్ర అణచివేత ఉండడంతో మావోయిస్టులు తెలంగాణలో ఎంటర్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వేసిన పరిస్థితి. సెప్టెంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో కూడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అంటే తెలంగాణలో మావోయిస్టులు ఎంటర్ కాకుండా ఇప్పటికే తెలంగాణ పోలీసు చాలా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి. మొత్తం చూస్తే దండకారణ్యంలో ఏం జరుగుతుంది, 1,00,000 మంది భద్రతా బలగాలు రాజ్యమే తన పౌరులపై యుద్ధం చేస్తుందని కూడా ఇప్పటికే పౌర హక్కుల సంఘాలను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ రాజ్యమే యుద్ధం చేస్తుందంటూ పౌర హక్కుల సంఘాలు ప్రశ్నిస్తుంటే సాక్షాత్తు ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారు అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా ప్రజా సంఘాలు కానీ మేధావి వర్గం కానీ దండకారణ్యంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తే ఉపా యాక్ట్ పెట్టి జైళ్లలో వేస్తున్నారు. తీవ్ర ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని కూడా పౌర హక్కుల సంఘాలు చెప్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు నిగురుగప్పన నిపులా ఉంది. దండకారణ్యంతో యుద్ధ వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. చేపలతో, డ్రోన్లతో, వైమానిక దాడులతో అక్కడ ఒక రాజ్యం యుద్ధం చేస్తున్న పరిస్థితి. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం చూస్తే మల్టీనేషనల్ కంపెనీల మైనింగ్ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని కూడా తీవ్ర ఆరోపణలు జరుగుతున్న పరిస్థితి. ఏది ఏమైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా పట్టుదలగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో స్థానికంగా బీజేపీ ప్రభుత్వం ఉండడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో మావోయిస్టులకు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఓ పక్క దశాబ్ది ఉత్సవాలు నడుస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్ల సందర్భంగా ఈ సందర్భంలో మావోయిస్ట్ పార్టీలకి పూర్తి స్థాయిలో ముగింపు పలికేందుకు కూడా ఈ ఆపరేషన్ సాగుతుంది. అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో అగ్రనేతలకు సమాచారం ఉంటే మావోయిస్ట్ పార్టీ ఈ పార్టీకి ప్రకటన విడుదల చేసేది. ఇంతవరకు అయితే మావోయిస్ట్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రవి.